రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆరుగురికి ఛాన్స్ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి నలుగురిని మాత్రమే తీసుకోవాలని ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ లిస్టును సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్కు సమర్పించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. కాగా కేబినెట్ హోదాలు దక్కించుకోవడం కోసం ఎవరి ప్రయత్నంగా వారు పావులు కదుపుతున్నారు. ఎవరికి మంత్రి పదవులు కట్టబెట్టాలన్న దానిపై అస్పష్టత నెలకొనడంతో రేవంత్ సర్కార్లోని నేతలు ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల సిగ్నల్ కోసం ఇంతకాలం ఎదురు చూశారు. అధిష్టానంతో రేవంత్ సర్కార్ చేసిన చర్చలు సఫలమవడంతో కేబినెట్ పదవులు ఇచ్చేందుకు ఢిల్లీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదనంగా రేవంత్ కేబినెట్లో ఆరుగురికి ఛాన్స్ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి నలుగురిని మాత్రమే తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. 2 రోజుల కిందట ఢిల్లీ వెళ్లిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు 2 పేర్లతో జాబితాను కేసీ వేణుగోపాల్కు అందజేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో సీఎం, మంత్రులు కలిసి ఓ నిర్ణయానికి వచ్చి 4 పేర్లతో రావాలని సూచన చేసినట్లు సమాచారం. 4 మంత్రి పదవులకు 6 నుంచి 8 మంది రేసులో ఉన్నారు. ఈ దఫాలో ఛాన్స్ ఎవరికి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల ఎంపిక బాధ్యతను హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. గెలుపు కోసం కష్టపడిన వారికి సెకండ్ ఛాన్స్ ఇవ్వనుండగా, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి చేరి గెలుపు కోసం కృషి చేసిన వారికి థర్డ్ ప్రయారిటీ ఇవ్వనున్నారు. ఇక ఎమ్మెల్యేల చేరిక విషయంలో ముందుకు వెళ్లాలని పార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి క్లారిటీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన రానున్న రోజుల్లో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వలసలు జోరందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.